వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా దీక్ష దివస్ వేడుకలు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్ర. అయ్యప్ప ఇరుముడితోనే విమాన ప్రయాణం కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షకులకు రవి శనివారం కొత్తపల్లి గోరి మండలంలో పర్యటించారు. ఎన్నికల వ్యయ నియంత్రణ చర్యలను పరిశీలిస్తూ అభ్యర్థులు మరియు రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో ఖర్చులను ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ప్రకారం నమోదు చేయాలని సూచించారు. మండలంలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బృందాల పనితీరును ఆయన పరిశీలించి వారి విధులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రచార సామగ్రి, వాహన వినియోగం, సమావేశాలు, మైక్ లాంటి అంశాల్లో ఖర్చుల పర్యవేక్షణను ఖచ్చితంగా చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మీరు ఒక ఇన్ రైటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడే కూడా వాట్ ఎవర్ యువర్ రిటన్ ఐ హోప్ మినిట్స్ మనం రికార్డ్ చేశాను. సో వాట్ ఎవర్ ఈ బిల్లో ఈ సెక్షన్లో మీకు అన్ని ఇష్యూస్ ఉంటే సపోజ్ అది మన ఫీడ్బ్యాక్ మెకానిజం ఇది యాక్చువల్లీ కన్సల్టేటివ్ మీటింగ్. సో అది మీది ఏది ఉంటే మనం అది గవర్నమెంట్కు పంపిస్తాం. గవర్నమెంట్ దెన్ స్టేట్ గవర్నమెంట్ దెన్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బేసికలీ ఇది ఓన్లీ కన్సల్టేటివ్ ప్రాసెస్. సో మీరు డ్రాఫ్ట్ సీడ్ యాక్ట్ మీరు ఒకసారి డ్రాఫ్ట్ చదవండి. వాళ్ళకి పీపీటీలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇన్ రైటింగ్ మీకు అని అభ్యంతరం ఉంటే ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇది చేస్తే ఈ సెక్షన్లో ఈ యాడ్ చేస్తే ఇది మంచి అవుతుంది. ప్రధాన చౌరస్తాలో నవంబర్ 29 దీక్ష దివస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి వారి చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, రమణారెడ్డి, రవి నాయక్, బక్కి కిషన్, మెరుగు చంద్రమొగిలి, జాహిద్ పాషా, కృష్ణ స్వామి, అనుముల కళావతి, పరిషస్వాతి, రామస్వామి, అల్లి గణేష్, బొట్ల పోషం, బురుగు వంశీకృష్ణ, అత్తిరుద్దీన్, బొట్లం పోషం, ఉదయ్, శ్రీనివాసరావు, సిగిరి రాము, నడిపల్లి సాయి, హరీష్, తిర్మల్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. రాబోదా ఫోటోలు రావు భాష ఫోటోలు రావు పవన్ అన్న చూడు సేమ్ గ్యాప్.
నాయకత్వం హరిశరణ గారి నాయకత్వం హరిశరణ గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ నాయకత్వం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మహిళలు చాలా బాగా గ్యాప్ ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ బాపు కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా మరి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ. ఓ ప్రియా జ్యువెలరీ డైమండ్ 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్ నందు ఓ ప్రియా చక్కటి అందమైన అలంకారప్రాయంగా జ్యువెలర్స్ డైమండ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్భంగా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రియా బ్రాంచ్ మేనేజర్ గౌతమ్ ధనంజయ కుమార్ తెలిపారు. कस्टमर आ रहा है उसको प्राइसिंग वगैरह का प्रॉब्लम है हमारे क्रांति है इधर कितना कम कर सकते कम करके क्लोज करके जाने दे सकते 2 दिन आए ऑफिस में आना हुआ हाँ Customers receiving 817 Thank you.
డిస్కౌంట్ అవన్నీ చెప్పిన డిస్కౌంట్ చెప్పండి, డైమండ్ వాల్యూస్ చెప్పేసాను. మీ పేరు క్యాడర్ చెప్పండి. ఈ 2 రోజులు మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసామన్నమాట. మనది ఒప్రియా డైమండ్స్ జ్యువెలర్స్ నుంచి మన దగ్గర గోల్డ్ అండ్ డైమండ్స్ పోల్కి కలెక్షన్స్ అన్నీ ఉంటాయి. అబౌవ్ 3000 అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. గోల్డ్ అయితే అసలు మీకు డీటెయిలింగ్ చూసారంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ. మేము యూజ్ చేసే డైమండ్స్ అంతా కూడా బెల్జియం కట్ డైమండ్స్ యూజ్ చేస్తున్నాం అండి. ప్రీమియం కట్ డైమండ్స్ అనమాట. అండ్ మీకు పోల్కిలో కూడా మొత్తం అంతా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ గోల్డ్ లో కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి మన దగ్గర, డిజైన్స్ మొత్తం అంతా కూడా. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. 29th and 30 ఈ 2 రోజులు మన డివిఆర్ మ్యాన్షన్ లో షో నడుస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి కర్నూలు. సార్ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి సార్? మన దగ్గర మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ లో డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయండి. బ్రైడల్ కి ఎవరైనా బ్రైడల్ కలెక్షన్స్ గురించి ఎవరైనా చూసినట్టయితే కనుక మనకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మీరు డైమండ్స్ లో కూడా చూస్తున్నారంటే బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. గోల్డ్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. సార్ ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉంటాయి సార్ మన బ్రాంచెస్ వచ్చేసి యూఎస్ఏలో ఉన్నాయండి. 9 బ్రాంచెస్ ఉన్నాయి. యూఎస్ఏలో 9 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. కాకపోతే అక్కడ వచ్చేసి మండాటి జ్యువెలర్స్ పేరు మీద ఉంది, అంటే మా ఇండి గారి పేరు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ లో ఓపెన్ చేసాం మంది. నెక్స్ట్ ఇప్పుడు కర్నూలులో అన్ని చోట్ల ఎగ్జిబిషన్ చేస్తున్నాం. ప్రజెంట్ అన్ని సిటీస్ లో కవర్ చేసాం. ఇప్పుడు కర్నూలులో చేస్తున్నాం అనమాట. అన్ని సిటీస్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు కర్నూలులో పెట్టాం మనం ఎగ్జిబిషన్. సార్ గుడ్ నేమ్ క్యాడర్ సార్? మనదంతా కూడా గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అంతా ప్రీమియం జ్యువెలరీ ఉంటుంది అండి. మనదంతా అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి. అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఎవరన్నా చూసిన పని అయితే కనుక చాలా మంచి ఆప్షన్. వెడ్డింగ్ జ్యువెలరీ చూసిన పని. డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా సార్? డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ పెట్టిన సందర్భంగా డైమండ్స్ పైన వచ్చేసి 25% వరకు ఆఫర్ చేస్తున్నాం అండి. అండ్ పోల్కి వచ్చేసి మీకు 20% వరకు ఆఫర్ చేస్తున్నాం. అండ్ మీకు గోల్డ్ మీరు ఏది తీసుకున్నా కానీ వేస్టేజ్ అండ్ మేకింగ్ మీద మీకు 25% ఆఫర్ చేస్తున్నాం. మీ పేరు? గోల్డ్ మీద. నా పేరు గౌతమ్ ధనంజయ్ కుమార్ అండి. ఇక్కడ నేను బ్రాంచ్ మేనేజర్ని. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా దేవరపల మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ప్రెసిడెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సహాయ అధికారి మరియు స్థానిక ఎంపీడీఓ మేనక పౌడల్ మాట్లాడారు. ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులు క్రమశిక్షణతో బాధ్యతగా ఎన్నికలు సజావుగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అడపు అండాలు, ఎంబీఓ గుంటుపల్లి కళావతి, సూపరింటెండెంట్ తాటి పుష్పలత, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి సీల్ చేయాల్సి ఉంటుంది. అంతే సార్. ఇది ఈ ఫస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయింది. ఇక్కడ రంధ్రం కాబట్టి ఆల్రెడీ క్లోజ్ ఇది. ఈ క్లోజ్ దాన్ని ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఇది ఓపెన్ సార్. దాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే
180 degrees ప్లస్ 45 degrees యాంగిల్స్ తోని మనం రొటేట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అది దీని తర్వాత 4th డే రోజు పోలింగ్ ఏజెంట్స్ దీని లోపల ఏం లేదని చెప్పి వాళ్ళు మొత్తము చూసుకునేటట్టు మనము టైం ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు 3 రానియండి 4 రానియండి, ఓకే. టైం ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా సీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే సార్, దాన్ని సీల్ చేసే విధానం అంటే దాన్ని క్లోజ్ చేసే విధానము ఇక్కడ ఓకే. ఇక్కడ మళ్ళీ రొటేట్ ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందుగా వందే భారత్ ట్రైన్లో వరంగల్కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్లోని క్యాంటీన్లో టీ తాగుతూ చాయ్పై చర్చ జరిపి డిజిటల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగిన పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం 1000 స్తంభాల ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం కేంద్ర రాష్ట్ర అధికారులతో వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ, జాతీయ రహదారుల పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. మీటింగ్ చేయాలి కదా సార్, అందరూ చేయండి. స్వచ్ఛ భారత్ ఓపెన్ చేస్తారు. తెచ్చుకుంటుంది సార్. ఏమి ఉపయోగిస్తారు? ఏమి ఉపయోగిస్తారు? లేకపోతే చెట్లు పెట్టండి, గ్రీనరీ పెట్టండి. मोबाइल सेल सर बोलो गो माता की स्वामी आ कैमरा కూసమని చెప్పరా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది ఒకసారి పరిశీలించడం. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు, వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు,
అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU ఉదయమే నేను 5 గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు, నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం. రాజమహేంద్రవరం నగరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం కోసం ఐక్యంగా ఉద్యమించాలనే పిలుపులతో PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగిన మహాసభలలో ముందుగా PDSU జెండాను రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ ఎగురవేశారు. ఈ మహాసభలను ప్రారంభిస్తూ AKNU పూర్వ తెలుగు విభాగ అధ్యక్షులు ప్రొఫెసర్ T సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 950కి పైగా యూనివర్సిటీల్లో వేలాది బోధనేతర పదవులు ఖాళీగా ఉండడంతో ఉన్నత విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో సేవ్ భీమన్న గుట్ట పేరుతో ముదిరాజుల రిలే నిరాహార దీక్ష 5వ రోజు కూడా కొనసాగుతుంది. అక్రమ కబ్జాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమానికి బీజేపీ నాయకుడు అయ్యన్న గారి భూమయ్య మద్దతు తెలిపారు. భీమన్న గుట్ట ముదిరాజుల పుణ్యభూమి, అక్రమాలను ఆగాల్సిందే అని భూమయ్య హెచ్చరిక. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు స్పందించడం లేదు అని ముదిరాజుల ఆవేదన. ప్రజలు, సమాజ ప్రతినిధుల మద్దతుతో దీక్ష కొనసాగుతుంది. జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందర నిర్మల్ జిల్లా ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరుగుతూ ఉన్నది. భీమన్న గుట్ట సాధన కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 530 63 ఎకరాల 11 గుంటల భూమి మరి కేటాయించి పండ్లు పొలాలు, వృక్ష సంపద మీద ఆధారంతో బతుకుతున్నటువంటి అటవీ సంపద మీద ఉన్నటువంటి వ్యక్తులుగా ముదిరాజులను గుర్తించి మరి ఆ రోజు కేటాయించడం జరిగింది. మరి అట్టి భూమిని ముదిరాజులా కాకుండా మరి ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత ఇతరులకు కేటాయించడం అనేటువంటిది, దీన్ని ముదిరాజు యావత్తు సమాజం అంతా కూడా దీన్ని నిరసిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దీన్ని మా భూమి మాకు కావాలనేటువంటి దాంతో మరి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొరకు డైరెక్ట్ మేము దీక్షలకు దిగడం కాదు, మరి ఇది గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా అనేక సార్లు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం జరగకుండా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి రేపటి నుంచి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నిర్మల్ జిల్లాకు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో మరి ప్రజలకు మేము అంటే ఈ ప్రజాప్రతినిధులకు ఎట్లా కనబడుతున్నామంటే ముదిరాజులు అంటే జస్ట్ ఓటర్లుగా ఒక సాదాసీదా ఒక సామాన్యమైనటువంటి ఓటర్లుగానే ఒక పనిచేస్తున్నారు తప్ప వీళ్ళకి వచ్చేటువంటి విషయాలు ఏవి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మరి మా యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లతో పాటు మరి మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన మాకు ఇవ్వనట్టయితే మరి గతంలో ప్రభుత్వము మాకు వ్యతిరేకత చేసి ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే జరిగిందో మరి ఇప్పుడు కూడా పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మరి ముదిరాజుల సత్తా ఏందో చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము తర్వాత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి మా కోరిక చిన్నది, మరి మేము లేనిది ఆ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మరి దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి మీ మీడియా ద్వారా మరి ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే మా భూమిని మాకు కేటాయించి అక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా మరి భీమన్న దేవుడు, ఆ తర్వాత పెద్దమ్మ తల్లి కొలువై ఉండి మరి అక్కడ
వందల వేల సంఖ్యలో ప్రతి జూన్ మాసము డిసెంబర్ మాసంలో పండుగలైనటువంటివి కులదైవంగా చేసుకోవడం జరుగుతుంది. మరి దానికి అక్కడ స్థలం లేకపోతే ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి జిల్లాలోనే ఈ నిర్మల్ పట్టణంలోనే కాదు, జిల్లా నలుమూలల నుండి, ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి, ఇటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కావచ్చు, ఇటు పోతే ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ నుంచి కావచ్చు, ఇటు ఖానాపూర్, ఇటు ముదోల్ నుంచి కూడా మరి జిల్లా కేంద్రం నుంచి ఆ జూన్ మాసాల్లో నిర్వహించేటువంటి భీమన్న పండుగకు అధిక సంఖ్యలో వస్తారు. కాబట్టి అక్కడ ఆటంకం కలగద్దంటే స్థల విస్తీర్ణం ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పంట వార్పు కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం వారు, ప్రజాప్రతినిధులు కూడా హామీలు ఇస్తున్నారు తప్ప పనులు జరగట్లేదు. దయచేసి మాకు ఏదైనా లిఖితపూర్వకంగా రాసిస్తే మరి దీక్షను మరి మేము చర్చించి దీన్ని విరమించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇది కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ముదిరాజులంటే ఊరికైనా కూర్చుంటోళ్ళు కాదు, ఏదైనా చేస్తారనేటువంటిది గత ప్రభుత్వం ద్వారానే మీకు రుజువైంది. మరి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మీ పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.